సో రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయ్యాక అన్నీ కూడా ఫటాఫట్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈవెన్ అంటే కేసీఆర్ గారి పైన ప్రభుత్వం చేసిన కొన్ని తప్పిదాలను కూడా బయటకు తీస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణంలో అందులో అవకతవకలు జరిగాయని చెప్పేసి, చాలా 11,000 ఫైల్స్ మిస్ అయ్యాయని చెప్పేసి, ఇవన్నీ కూడా ఇంత ఫటాఫట్ తీయడానికి గల కారణాలేంటి? మరి ఏంటి కేసీఆర్ గారి పైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? కేసీఆర్ గారి మీద కాదు, ఇక్కడ ఆఫీసర్స్ అంతా కూడా కొన్ని ఫైల్స్ మాయించేశారు. కొంతమంది మొత్తం చేసిన తప్పిదాలు అనేది ఫైళ్ళు కూడా ఎత్తుకెళ్ళిపోతూ కూడా దొరికిపోయారు కదా, చూసాం కదా. ఇలాంటివన్నీ కూడా జరిగాయి కనుక చాలా అవకతవకలు ఉన్నాయి. ఆ అవకతవకలన్నీ కూడా త్వరలో తీస్తారు. ఎంక్వైరీ నడుస్తుంది, టైం దొరుకుతుందో టైం దొరుకుతుందో చేస్తారు. ఎందుకంటే అప్పులు ఊబులో తెలంగాణ, నాట్ ఓన్లీ సస్యామలంగా లేదు, సబ్స్టెంట్ ఎక్స్ట్రాడినరీ ఫండ్స్ ఉన్నాయని చెప్పిన కేసీఆర్ గారు అప్పుల ఊబులో తెలంగాణ. కనుక అవన్నీ కూడా ఎలాగా ఏంటి, ఇప్పుడు రేపు రాబోయే కార్యక్రమాలు 6 కార్యక్రమాలు ఎలా తీసుకురావాలి, ఇక్కడి నుంచి ఇన్కమ్ ఎలా పెంచాలి, ఇన్కమ్ని ఎలా డెవలప్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి కనుక ఆటోమేటిక్గా ఆయన మరి చేయడంలో దూకుడంటే చీఫ్ మినిస్టర్గా ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. ఓకే సార్, 5 లక్షల కోట్ల అప్పు ఉంది అంటున్నారు తెలంగాణలో. విజయశాంతి వారు కూడా 5 లక్షలు దాటి 5 లక్షల నుంచి 6 లక్షల లోపు. ఓకే, నిజంగా ఉందండి సార్ అంతా? ఉందని చెప్తున్నారు కదండి. ఉదయం కూడా రేవంత్ రెడ్డి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, 86,000 కోట్లు దీనికి కరెంటుకి, 56,000 కోట్లు సివిల్ సప్లై, అలా సోమని మొత్తం టోటల్గా ఇరిగేషన్ అన్ని అప్పులే ఉన్నాయి. ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ మొత్తం టోటల్గా అన్నీ తీసి బయట పెట్టారు కదా. ఇప్పుడు మనం అంటే మన రైతులకు మనం ఏమీ చూసుకోలేకపోయాం, మన కుటుంబాలు మనం ఏమీ చూసుకోలేక ఎక్కడో పంజాబ్కి, ఎక్కడో మహారాష్ట్రకి, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరికీ మన తెలంగాణ డబ్బు తీసుకెళ్ళి ఇచ్చాం. ఇవ్వడం తప్పులేదు, కానీ మన ఇంట్లో అన్నం ఉండాలి కదా, మన ఇంట్లో ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా. కనుక ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి కార్యక్రమాలు. కానీ తెలంగాణ ఉద్యమంతో వచ్చింది, తెలంగాణను కాపాడుకున్నారు. ఆ కాపాడుకోవడంలో ఉద్యమ నాయకుడిగా ఆయన చేశారు. కానీ మరి ఇవన్నీ ఎందుకు వచ్చాయి అనేది మొత్తం టోటల్గా టైం పడుతుంది కొంచెం. రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ 2-3 రోజులను చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఏది చేసినా అక్కడ రాహుల్ గాంధీ గారు ఉన్నారు, అక్కడ సోనియా గాంధీ గారు ఉన్నారు, అక్కడ ఖార్గే గారు ఉన్నారు, ప్రియాంక గారు ఉన్నారు. ఎందుకంటే ఇది అందరూ సీఎంలే. మీకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏంటంటే అక్కడ 5గురు పెత్తనమే జరుగుతుంది టీఆర్ఎస్లో, ఇక్కడ అందరూ సీఎంలే. అవును, ప్రజల పాలన అంటారు. ప్రజలు, నేను కూడా మాట్లాడే హక్కు ఉంది. అది ఇదే మాటలు నేను కానీ అదే టీఆర్ఎస్ గవర్నమెంట్లో పెడితే ఇప్పుడు 4 కేసులు పెడతాను నా మీద. అంటే చెప్తున్నా, అంటే అలాంటి నియంత పాలన చేశారు. ఇది కరెక్ట్ కాదు. సార్, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇంత అప్పులు ఉన్నాయని చెప్పేసి తెలీదా, లేకపోతే గవర్నమెంట్ వచ్చాకే ఈ విషయం బయటపడిందా సార్? నాకు తెలిసి 20,000 కోట్ల లాభం మిగులు డబ్బుతో ఇచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని. 20,000 కోట్లు అనుకుంటాను నేను, నాకు అంత ఐడియా లేదు. దానికోసం సబ్జెక్టు కరెక్షన్ నాకు అయితే మిగులుతోనే ఇచ్చారు, అప్పుతోనే ఇవ్వలేదు. ఈరోజు 5,85,000 కోట్లు ఏదో సంథింగ్ చెప్తున్నారు. కానీ అంత అప్పు చేస్తే ఏం జరిగింది, మరి ఏం డెవలప్ చేశారు? ఈ డెవలప్డ్ కమిటీ 6 లక్షలకు మనకి ఎంత ఇన్కమ్ వస్తుందని మనం ఏదో చెప్పారు, మన దాంట్లో చూశాను మన కేసీఆర్ గారు. ఆ ఇన్కమ్ అంతా ఏమైంది, ఆ డబ్బు అంతా ఎవరికి వెళ్ళిపోయింది? ఈరోజు మనం జగన్ రెడ్డి గారిని చూసాం, అసలు 20 కోట్లకి 25 కోట్లు వడ్డీ అయిందంట. ఆ డబ్బు కట్టలేదు, ఆ ఏపీఎస్ఆర్టీ లీజ్ డబ్బులు కట్టలేదు, కరెంటు బిల్లులు కట్టలేదు, మాల్ సీజింగ్ అయ్యింది. అంటే ఈ 10 సంవత్సరాల్లో మీరు చేస్తుంది మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మనుషులు, మీ బంధువులు, మీ వాళ్ళే దోచుకున్నారు. ప్రజలకు ఏం లేదు, ప్రజల బతుకు అలాగే ఉంది, ప్రజల జీవితం అలాగే ఉంది. ఇదా పాలన అంటే? తెలంగాణ తెచ్చుకున్నది దేనికి? మీరు బాగుంటానుకో, మీ ఎమ్మెల్యేలు బాగుంటానుకో కాదు, ప్రజలు బాగుండాలి. 4 కోట్ల ప్రజలు బాగుండాలి. 4 కోట్ల ప్రజలకి ఉద్యోగం ఎక్కడిచ్చాం? 4 కోట్ల ప్రజలకి నిజమైన కౌలు రైతు ఎక్కడున్నాడు? 4 కోట్ల ప్రజలకి నిజమైన ఎకరం రైతు, 2 ఎకరాల రైతు ఎక్కడున్నాడు? నాకు 4 కోట్ల ప్రజలకి రైతు బంధు, దళిత బంధు ఎక్కడికి వెళ్ళాయి? నిజమైన ప్రజలందరికీ ఇల్లు లేని వాడికి ఇల్లు ఎక్కడ వెళ్ళింది? మీరు ఇచ్చిన ఇల్లులు కూడా మళ్ళీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు తప్ప లేని వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా? ఇవన్నీ ప్రశ్నలు రేపు రేవంత్ రెడ్డి గారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరూ ప్రజలు లేవనెత్తుతారు. ఎందుకంటే ప్రజా దర్బార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ప్రజావాణి ఎప్పుడు వచ్చిందో, ప్రజల వాయిస్ ఎప్పుడు వచ్చిందో, ఆ వాయిస్ ఎప్పుడు కూడా మనం వినాలి. మనం అందుకే అంటారు, ఓటు వేయటానికి నా దగ్గరికి వస్తావు బిడ్డ, ఓటు వేయటానికి వచ్చి అమ్మా నాకు ఓటేయి, నీ బానిస్ నీ కాలు మొక్కుతా అని చెప్తావు. ఓటు వేసిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు అని చెప్పి ముళ్ళు కంచెలు వేస్తావు. నేను ఓటేసిన నీ దగ్గరికి రావడానికి ముళ్ళు కంచెలు దాటాలి, నీ లాఠీ చార్జ్ దెబ్బలు తినాలి. అందుకే నాకు అంటూ ఒక 5 సంవత్సరాలకి ఈరోజు తప్పు చేశా,
రేపు మళ్ళా నా ఓటు హక్కు ఉంటుంది. ఆ ఓటు హక్కుతో నేను మళ్ళా నిజమైన ఓటర్ని, నేను ఓటర్గా నిజమైన నాయకుడిని ఎన్నుకుంటా. కనుక ఈరోజు నువ్వు మమ్మల్ని మాయ చేయొచ్చు, రేపు నాడు నువ్వు మమ్మల్ని మాయ చేయలేవు అని చెప్తారు. కనుక ఆంధ్రప్రదేశ్ అవని, తెలంగాణ అవని, ఏదవని అండి, ప్రజలు ఏ రోజైతే మనకు గెలిపిస్తారో పిఎస్లు గన్మ్యాన్లు శాశ్వతం కాదు. ప్రజలతో మమేకమై ఉంటే శాశ్వతంగా ఎప్పుడు గెలుస్తాం. మన పీజీఆర్ గారిని చూడండి, అలాగే చాలామంది రాజశేఖర రెడ్డి గారిని చూడండి, అలాగే ఎంతమందిని నాయకులను చూడండి, మన సీతక్కను చూడండి, అలాగే మనం ఎంతోమందిని ఇలా ఉదాహరణకు చేసుకుంటూ పోతే హరీష్ రావు గారిని చూడండి ఉదాహరణకి. అలాగే మీరు అలాగే ఎంతమందిని ఉన్నాయండి, అన్ని పార్టీలు కాదు, అన్నింటిలో చాలామందిని చూస్తే వాళ్ళు ఎందుకు గెలుస్తున్నారు? వారు ప్రజల దగ్గరే ఉంటున్నారు, ప్రజల పాలనకి వెళ్తున్నారు, ప్రజలతోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు గెలుస్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎమ్మెల్యేలు మారుస్తున్నారంటే అర్థం ఏంటి? వీళ్ళు 5 సంవత్సరాల్లో వీళ్ళు పని చేయలేదు. 5 సంవత్సరాల్లో ప్రజలు దూరంగా ఉన్నారు కాబట్టి ప్రజలు నీకు తిరస్కరిస్తారేమో అని సీఎం దూరం పెట్టాడు కదా. అలాగే ఈరోజు అందరినీ మారుస్తున్నారంటే మీ ఎమ్మెల్యేలుగా మీకు ఓటేసిన తర్వాత మీరు ఎంతసేపు అక్కడ విజయవాడ తిరిగారే తప్ప మీ ఆస్తులు ఎలా పెంచాలో అనుకున్నారు తప్ప ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచన మీకు రాలేదు. మేము టింగ్ వేస్తున్నాం ఎంతసేపు టింగే. ప్రజల పాలన, ప్రజల బాగోగు మీకు అవసరం లేదు. అందుకే ఓటు అనే ఒక అస్త్రంతో దానికి జవాబు చెప్పడానికి రెడీగా ఉన్నారు అందరూ. కనుక మనం అందుకే అంటాం, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, మన రాష్ట్రాన్ని మన ఇంటికి తండ్రి ఎంత పెద్దోడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంత తండ్రి. మన తండ్రిని చూడటానికి మనం వస్తే ముళ్ళు కంచెలా, మన తండ్రి మన దగ్గరకు వచ్చి ప్రేమించి మనం వచ్చి మీ అంత తోడు లేడని అంటే మనం అందరం ఎక్కిన తర్వాత మన తండ్రిని చూడటానికే మనకు మొత్తం టోటల్గా అన్ని అడ్డంకులే. కనుక అక్కడ తండ్రిని ఎందుకు ఎప్పుడైతే మా తండ్రి దూరం అయ్యాడు, పిల్లలకు దూరం అయ్యాడు, దూరం అయినప్పుడు ఆటోమేటిక్గా దూరం అవుతారు కదా. కనుక గవర్నమెంట్ కూడా అంతే. గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ మన తండ్రి లాంటి వాడు. మన ఆలనా పాలన చూడాల్సింది చీఫ్ మినిస్టర్. నీకెందుకు, నేను చూస్తున్నాను కదా, టింగ్ ఇస్తున్నాను కదా, నీకు డబ్బులు వేసేస్తున్నాను కదా, నీకు అన్నీ వేసేస్తున్నాను కదా, కారు ఇచ్చాను, బండి ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, నీకు ఇంకేం కావాలంటే ప్రేమ కావాలి నాన్న, నాకు మీ ప్రేమ కావాలి, మీ ప్రేమైన మాటలు కావాలి, మీ ఆలోచన కావాలి. రోజు ఒక్కసారైనా 2 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి అని మిమ్మల్ని కలుస్తూ ఉంటే, ఆ కలిసి వినతిపత్రం ఇస్తే మీ ఆలోచన మీ ముఖం మేము చూస్తూ ఉండాలి. మీరు ఏది చేయకపోయినా పర్లేదు, మీరు ఏమి అనకపోయినా పర్లేదు, మీ మాట వినాలి, మీ వాయిస్ వినాలి. మిమ్మల్ని మేము చూడటానికి వస్తే అదే భాగ్యం అనే కోరుకుంటారు, ఆ ఆస్తులు కోరుకోరు. కనుక అందుకే ప్రజలు ఎప్పుడు కూడా ప్రజలను మనం దూరం చేసుకుంటే ఆటోమేటిక్గా మనమే దూరం అవుతాం. శాశ్వతంగా మీరు ఈ గన్మ్యాన్లు, ఈ సెక్యూరిటీలు, ఈ పిఎస్ఏ మిగులుతారు. వాళ్ళు కూడా ఉండరు. ఇప్పుడు ఆల్రెడీ ఫైళ్ళు పట్టుకొని పారిపోయారు. పిఎస్లు కూడా చూసాం కదా, ఫైళ్ళు పట్టుకొని పారిపోయారు. అందుకనే కనుక మనం ఎప్పుడు ప్రజలతోనే ఉండాలి, ప్రజా దర్బార్, ప్రజల పాలనే ఉండాలి. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు, నాట్ ఓన్లీ కేసీఆర్ గారు, నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరికైనా ప్రజల దూరం చేస్తే ప్రజల ఓటని ఆయుధంతో మిమ్మల్ని దూరం చేస్తారనేది మనం తెలుసుకోగలగాలి. ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు. ఓకే సార్, ఫైనల్గా ఒకటి, ఇప్పుడు కేసీఆర్ గారు గాయపడి సర్జరీ చేయించుకుని హాస్పిటల్లో ఉన్నారు. చాలామంది రాజకీయ నాయకులు వెళ్తున్నారు, సిరీస్ సెలబ్రిటీలు కూడా వెళ్తున్నారు. అయితే దీనిపైన వివిధ సోషల్ మీడియాలో కానీ కొన్ని ఆర్టికల్ చూస్తే రాజకీయ కోణంలోనే మాత్రమే దృష్టిలో చూస్తున్నారు. చంద్రబాబు గారు వెళ్ళి కలిసారు, దీని వెనుకున్న రాజకీయ కోణం ఏంటి, మన రేవంత్ రెడ్డి గారు దీని వెనుకున్న రాజకీయ ప్రయోజనం ఏంటి, ఈవెన్ మన చిరంజీవి గారు వెళ్ళి కలిసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు సందేశం పంపించారు. ఇటువంటి ఆర్టికల్స్ రావడం, ఇటువంటి సోషల్ మీడియాలో ప్రచారం జరగడం ఎందుకు ఈ డ్రామా ఎంత? ఒక వ్యక్తి ఉద్యమకారుడు, ఒక 10 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్, ఈజ్ 40 years అండ్ పొలిటికల్ హిస్టరీ, ఆయనకి అన్నీ ఉన్నాయి. కనుక ఆయనకి హెల్త్ బాగా అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ జరిగింది. జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కలవాలి, ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ ఈజ్ పొలిటికల్, అన్నీ పొలిటికల్ చేయకూడదు. కనుక ఆయనకి హెల్త్ బాగోలేదు, ఆయన పరామర్శడానికి ఒక ఉద్యమ నాయకుడు, ఆయన ఒక ఉద్యమం తెలంగాణ తెచ్చిన నాయకుడు. అవునన్నా కాదన్నా ఇది మనం ఒప్పుకోవాల్సిందే. మనం దాన్ని ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఏదో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్లో తప్పు చేయొచ్చు, తప్పులో అది ఇష్యూస్ బేస్డ్, కానీ మనం ఆయన ఒప్పుకోవాల్సిందే. కనుక ఆ వ్యక్తిని చూడటానికి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డి గారు ఆయనకు చీఫ్ మినిస్టర్గా వచ్చారు, అందరు మినిస్టర్లు అక్కడ గవర్నమెంట్కి వచ్చారు. అక్కడ ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మేబీ ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం కూడా తప్పే అన్నారు ఆయన. అలాగే అందరిది అవ్వలకు వాళ్ళు
చిన్న 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 బాధ అనిపించింది. కేటీఆర్ గారు ఆయన ఆ రోజు అన్న మాట అనకూడదు, అలాగా ఏం పని ఆయనకి ఏం పని అని అనకూడదు. కనుక ఓకే, తెలుసు అన్నారు, తెలియకన్నారు, మంది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేసుకోవాలి. కనుక అలాంటి ఉద్యమ నాయకుడికి బాగుండాలని, మళ్ళా ప్రజల్లో రావాలని, ప్రజల్లో ప్రతిపక్షం బలంగా వినిపించాలని, ఆయన గొంతు అధికార పక్షానికి గట్టిగా మాట్లాడి గట్టిగా వినిపించి ప్రజలకు కావాల్సింది చేయించాలని కోరుకుందాం. ఆ దేవుడిని కోరుకొని త్వరగానే ఇంటికి రావాలని కోరుకుందాం. ఓకే, ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు సార్. ఎవరు కూడా రావద్దు, హాస్పిటల్లో పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, తొందరలో నేనే కోలుకొని బయటకు వస్తా అని చెప్పేసి చెప్పడం కూడా చూస్తున్నాం. సో దానిపైన మంచిదే కదండి. ఇప్పుడు ప్రజలు ఎందుకంటే ఇబ్బందులు పడకూడదు, అక్కడ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అన్నీ వస్తాయి కాబట్టి ఇబ్బంది పడద్దు, నేనే త్వరలోనే వస్తా, త్వరలో మిమ్మల్ని అందరినీ కలుస్తానని చెప్పారు. కాబట్టి అందరూ ప్రజలందరూ కార్యకర్తలందరూ అర్థం చేసుకోవాలా. ఆయన ఉద్యమ నాయకుడిగా, ఆయన అభిమాన నాయకుడిగా అందరూ కూడా బాగుండాలని దేవుని కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.